सर ఇక్కడ జగిత్యాల నియోజకవర్గంలోని నా స్వగ్రామమైన అంతర్గామలో నేను మా మిసెస్ రాధిక గారు అదేవిధంగా మాజీ మంత్రి రాజేశం గౌడ్ గారి కూడా స్వగ్రామం అంతర్గామ మేము ఈరోజు వచ్చి ఇక్కడ మా ఓటు వేయడం జరిగింది. చాలా మొదటి నుంచి కూడా చాలా రాజకీయ చైతన్యం ఉన్న గ్రామం ఈ అంతర్గామ. చాలా ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభమైంది. పొద్దున 7 గంటల లోపలనే దాదాపు 200 మంది పోలింగ్ బూత్కి వచ్చి ఓటు వినియోగించుకోవడానికి పెద్దలు, యువకులు, మహిళలు అందరూ కూడా రైతులు బారులు తీరున్నారు. మరి ఇక్కడ ఓటింగ్ సరళి చూస్తే ఎప్పుడైనా కానీ గత ఎన్నో ఎన్నికలలో లాస్ట్ 3 ఎన్నికలు అయితే ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన నాకు బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు. ఈసారి కూడా బాజిరెడ్డి గోవర్ధన్ గారికి కారు గుర్తుపై ఓటేసి మంచి మెజార్టీ ఇస్తారని ఆశిస్తా ఉన్నాం. గత అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత నేను ఒక లెటర్ కూడా పంపించింటి అప్పుడున్న రిటర్నింగ్ ఆఫీసర్కు. కొన్ని పోలింగ్ బూతులలో 1200 ఓట్లు 1400 ఓట్లు ఉంటున్నాయి. కొన్ని పోలింగ్ స్టేషన్లలో 400 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఉదాహరణకు ఇక్కడ ఉన్న అంతర్గామ గ్రామంలోనే ఒక పోలింగ్ బూత్లో 231లో 1200 పైన ఓట్లున్నాయి. రెండోది 232 పోలింగ్ బూత్లో 400 వరకే ఉన్నాయి. 232, 33 అంటే పక్క పక్కనే పోలింగ్ బూతులు ఒకటే గ్రామము. ఒక బూత్లో 1200, ఒక బూత్లో 400 ఉండేసరికి ఏమవుతుందంటే 1200 చోట ఓటరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు లైన్లో నిలబడడం. రెండవది అధికారులకు కూడా అంతే కష్టం. అధికారులు ఇట్లాంటివి గమనించాలి. ఒక శాసనసభ్యునిగా నేను గత ఎలక్షన్ తర్వాత ఇమ్మీడియట్గా కూడా లెటర్ పంపించండి, రేషనలైజేషన్ చేయాలి. ఈ పరిస్థితి జగిత్యాలలో కూడా వాణినగర్లో కూడా చూసాం. అట్లాంటివి జరగద్దని చూసాం. ఓటరు ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ మనసు ఎటుంటే అటు ఓటేస్తారు. కానీ స్వేచ్ఛగా ఓటేసుకోవాలంటే అక్కడ పరిస్థితులు కూడా అధికారులు అట్లా కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఇన్ఛార్జ్ వాళ్ళు. మరి ప్రత్యేకంగా ఈనాడు పెద్దలు మాజీ మంత్రులు రాజేశం గౌడ్ గారు మేము ఉదయాన్నే వచ్చి ఇక్కడ ఓటేయడం జరిగింది. ఓటింగ్ సరళి చూస్తే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం ఖాయం బాజిరెడ్డి గోవర్ధన్ గారితో చెప్పి పోలింగ్ ఇప్పుడు దాకా నమస్తే నమస్తే ప్రపంచ దేశాలలోనే భారతదేశం అత్యంత ప్రజాస్వామ్య విలువల దేశం. మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటును
ఆయుధంగా మలుచుకొని ప్రతి ఒక్కరూ ఓటు వేసి నచ్చిన నాయకుడు నచ్చిన పార్టీని ఎంపిక చేసుకునేటువంటి అవకాశం మనకు రాజ్యాంగం కల్పించింది. ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి చర్యల వల్ల సజావుగా ఎన్నిక జరుగుతుందిగా భావిస్తున్నా. ఇది ప్రజాస్వామ్య పరిపూర్ణతకు సార్థకత లభిస్తుందని చెప్పని ప్రతి ఒక్కరూ ఓటు వేసి నచ్చిన అభ్యర్థి నచ్చిన పార్టీని గెలిపించుకోవాలని, ప్రపంచ దేశాలలో భారతదేశం మరింత వెలుగొందే విధంగా మన నిర్ణయం ఉండాలని చెప్పని దానికి అనుగుణంగా మేమందరం మా కుటుంబ సభ్యులతో ఈరోజు ఓటు హక్కును వినియోగించుకున్నాం.